హాయ్ అండి. వెల్కమ్ టు హనీ లక్కీ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. ఈరోజు బ్రదర్ జోసెఫ్ తంబి గారి పుణ్యక్షేత్రానికి అయితే వెళ్తున్నాము. అవుటపల్లిలో ఉంటుంది. మా అన్నయ్య వాళ్ళ చిన్నబాబుకైతే పుట్టి వెంట్రుకలు తీపిస్తున్నారండి. మేమందరము కలిసి వెళ్తున్నాము. ఇంకా ఈ వీడియో అయితే చేస్తున్నాను. చూడలేని వాళ్ళు ఉంటారు కదా, వారికైతే ఈ వీడియో ఉపయోగపడుతుంది. బ్రదర్ జోసెఫ్ తంబి గారు ఇక్కడ ఈ చర్చ్ని ఎలా నిర్మించారో మీకైతే చూపిస్తాను. ఆయన ఉంటూ సేవ చేసుకున్న గృహాన్ని ఆయన స్వహస్తాలతో అయితే కట్టుకున్నారంట. అంటే మట్టితో అద్ది కట్టారంట. అది చూపిస్తాను. ఆయన సమాధి ఉంటుంది. తర్వాత ఇంకా మెయిన్ ప్రార్థనా మందిరం ఉంది. తర్వాత ఇంకా చాలా ఉన్నాయండి. మేమైతే ముందుగా ఇక్కడ చిన్న మందిరం లాగా ఉంది కదండి, ఇందులోకి అయితే వెళ్ళి ప్రార్థన చేసుకొని అయితే వచ్చాము. ఆ తర్వాత అయితే ఇటు సైడ్ నుంచి అయితే పక్కకు వెళ్ళాము. ఇక్కడ కనిపిస్తుంది చూడండి షెడ్. ఇక్కడ విశ్రాంతి తీసుకోవడానికి అయితే ఇది కట్టారు. ఇక్కడ అలాగే దూరం నుంచి వచ్చిన వాళ్ళు అక్కడే వంట చేసుకొని అయితే తింటారు. ఇంకా నైట్ స్టే చేస్తారు. నైట్ స్టే చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఇక్కడ చూడండి వీళ్ళిద్దరికేనండి, ఈయన చిన్నబాబు, ఈయనకే పుట్టి వెంట్రుకలు అయితే తీపించారు. ఇంక ఇక్కడ చూడండి ఎదురుగా స్థలం అయితే మొక్కలు చాలా పెద్ద పెద్దవిగా ఉన్నాయి. ఇటైతే ఈ లోపలికైతే సిస్టర్స్ బ్రదర్స్ అయితే ఉంటారండి. వాళ్ళు అక్కడే ఉంటారు. ఈ మందిరం అయితే మనం ప్రార్థనలు కూటములు జరుగుతున్నప్పుడు అయితే ఇక్కడ జరిపిస్తూ ఉంటారు. ప్రత్యేకంగా అయితే ఇది నిర్మించారు. ఇదేనండి ప్రార్థనా మందిరము. మెయిన్ ఇదేనండి. ఇక్కడ ప్రార్థనలు చేస్తూ ఉంటారు. మేము వెళ్ళిన రోజైతే ప్రార్థన జరిగి అయిపోయిందండి. మేమైతే ఇంకా వెళ్ళి ప్రార్థన చేసుకొని కొంతసేపు అయితే కూర్చొని కానుక అయితే వేసుకొని వచ్చాము. ఇక్కడ చూడండి మా లక్కీ పాప అయితే చిన్న బాబుని ఆడిస్తూ ఉంది. వాళ్ళ డాడీని పట్టుకున్నాడంట. పట్టుకొని కూడా పట్టుకొని ఇవ్వట్లేదు, తనైతే లాగేస్తుంది. బ్రదర్ జోసెఫ్ తంబి గారి జననం అయితే 11 నవంబర్ 1890 సైగాన్ వియత్నంలో అయితే జన్మించారు. ఇంకా యేసుక్రీస్తు ప్రభువుకు సేవ చేసుకుంటూ ఇక్కడికైతే వచ్చి ఈ పుణ్యక్షేత్రాన్ని అయితే నిర్మించారు. ఈ అవుటపల్లిలో అయితే పుణ్యక్షేత్రం అయితే ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్న ఈ బావిలో అయితే నీళ్లను తీసుకొని బ్రదర్ జోసెఫ్ తంబి గారు అయితే ఉపయోగించుకునేవారంట. ఈ బావిని అయితే చాలా పవిత్రంగా భావిస్తున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కానుకలు కూడా వేసుకుంటున్నారు. ఈ కానుకలు అయితే చర్చ్ నిర్మాణం కోసం ఉపయోగిస్తూ ఉంటారంట. ఇక్కడ కనిపిస్తున్న ఈ గృహమేనండి బ్రదర్ జోసెఫ్ తంబి గారు తన చేతులతో కట్టిన గృహం అంట ఇది. ఇక్కడైతే ఆయన వస్తూ తీసుకొచ్చిన సిలువనైతే ఇక్కడ ఈ గ్లాస్లో అయితే భద్రపరిచారు. ఆయన చేతులతో కట్టుకున్న బలిపీఠము. ఈ బలిపీఠం మీద ఆయన ప్రార్థనలు చేసేవారంట. ప్రార్థనలు చేస్తూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరి రోగిని స్వస్థపరిచేవారంట. గర్భఫలములు లేని వారికి ప్రార్థనలు చేసేవారంట. ఈ మట్టిని అయితే ఇంటికి తీసుకువెళ్తూ ఉంటారు వచ్చిన వాళ్ళందరూ. అందుకనే అంత అయితే తీసేశారు. తీసుకొని వెళితే మంచిదని భావిస్తారు. చాలా విశ్వసిస్తారు మంచి జరుగుతుందని. ఇంకా మేమైతే ఇవన్నీ పుణ్యక్షేత్రాన్ని అయితే చూసాము. చూసి ఇంకా మేమైతే ప్రార్థన అయితే చేసుకొని మేము కూడా అయితే వస్తున్నాము. అక్కడ బ్రదర్ జోసెఫ్ తంబి గారి గృహంలో ఉన్న మట్టిని మేము కూడా తీసుకొచ్చామండి. తీసుకొచ్చి మా గృహంలో అయితే పెట్టుకున్నాము మేము కూడా. అలాగే ఇక్కడ కనిపిస్తున్న ఈ మందిరాన్ని అయితే బ్రదర్ జోసెఫ్ తంబి గారు చనిపోయాక సమాధి చేశారు. ఈ సమాధిని కూడా చాలా పవిత్రంగా అయితే భావిస్తారు. ప్రార్థనలు అయితే చేస్తారు. ఇక్కడ కనిపిస్తున్నారు చూసారా, అందరూ ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. మేము కూడా అయితే ప్రార్థన చేసుకున్నాము. చాలా పవిత్రంగా అయితే భావిస్తున్నాము. అలాగే ఈ బాబు వీళ్ళిద్దరికైతే గుండె అయితే చేసేసారు. ఇంకా మేమైతే వీళ్ళని తీసుకొని బొమ్మలైతే కొనిపించడానికైతే తీసుకువెళ్తున్నాము. ఇంకా పిల్లలకంతా అయిపోయాక ఇవి కావాలని అడుగుతున్నారు. ఎన్ని బొమ్మలు ఉన్నా సరే ఇంకా కావాలంటారు. మేము కొంటూనే ఉంటాము. మా లక్కీ హనీ కూడా అంతే. వీటి కోసం అయితేనే బయటకు వస్తారు వాళ్ళైతే. ఇంక ఇక్కడైతే మా హనీ అయితే డ్రాయింగ్ కిట్ అయితే తీసుకుంది. చాలా అయితే రేట్లు ఎక్కువ చెప్తున్నారు. ఇంకా మా అమ్మ అయితే బేరాలు అడుగుతూ అయితే తీసుకుంటూ ఉంటుంది.
ఇంకా మేమైతే ఇంకా ఈ తీసుకున్నాక మేమైతే వెళ్ళిపోయాము. వెళ్ళిన తర్వాత బాబుకి ఫస్ట్ టైం పుట్టి వెంట్రుకలు తీసాం కాబట్టి చిన్నగా అయితే బిర్యానీ అయితే తెప్పించుకొని అయితే బయట నుంచి తినేసాము. ఇంకా టైం లేదని బయట నుంచి అయితే తీసుకొచ్చేసారు. ఇంకా తినేసి మేమైతే ఇంటికి వచ్చేసాం.